నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గంటకు 21 లక్షల కిలోమీటర్ల వేగంతో భూమిని ఢీకొన్న సౌర తుఫాను. పవర్ గ్రిడ్స్, జీపీఎస్, కమ్యూనికేషన్ శాటిలైట్లు, హై ఫ్రీక్వెన్సీ రేడియో వ్యవస్థలకు అంతరాయం. శాస్త్రవేత్తల హెచ్చరిక. చరిత్రాత్మక క్షణం. తొలి మేడ్ ఇన్ ఇండియా చిప్ అందుకున్న ప్రధాని మోదీ. ఏపీని గ్లోబల్ లాజిస్టిక్ హబ్ గా తీర్చిదిద్దుతాం. సీఎం చంద్రబాబు వెల్లడి. ఇడుపులపాయలో ప్రార్థనల్లో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ అధినేత జగన్. ఘనంగా వైఎస్ఆర్ 16వ వర్ధంతి వేడుకలు. రాజన్న స్ఫూర్తిని కొనియాడిన అభిమానులు. వృషభ వాహనంపై వరసిద్ధుడు. నయనానందకరంగా కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు. తిరుపతి జిల్లాలో 4252 విగ్రహాల నిమజ్జనం. కమాండ్ కంట్రోల్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న ఎస్పీ హర్షవర్ధన్ రాజు. విశాఖపట్నంలో గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన విశాఖ ఈస్ట్ కోస్ట్ మ్యారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్కు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. మ్యారిటైమ్ లాజిస్టిక్స్ అభివృద్ధిపై దేశంలోని వివిధ పోర్టులు, కార్గో హ్యాండ్లింగ్ కంపెనీలకు చెందిన 62 మంది సీఈఓలతో సమావేశం అయ్యారు సీఎం చంద్రబాబు నాయుడు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలలో భాగంగా ఏపీని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్గా తీర్చిదిద్దుతాం అని అన్నారు. ఏపీ మ్యారిటైమ్ లాజిస్టిక్స్ రంగంలో ఉన్న అవకాశాలు, పోర్టు కార్గో హ్యాండ్లింగ్ మౌలిక సదుపాయాల కల్పన, రోడ్ రైల్ కనెక్టివిటీలపై సమావేశంలో చర్చించారు. పోర్టుల పరిధిలో ఉన్న వివిధ ప్రాంతాలు, హింటర్ ల్యాండ్ కనెక్టివిటీ, కార్గో రవాణా అంశాల గురించి మాట్లాడారు. రాష్ట్రంలోని వివిధ ఓడరేవుల్లో టెర్మినళ్ల ఆధునీకరణ, కోల్డ్ చైన్ సదుపాయాలు, షిప్ బిల్డింగ్ మరమ్మతులు, ఎయిర్ కార్గో కనెక్టివిటీ అంశాలపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. మ్యారిటైమ్ లాజిస్టిక్స్లో అంతర్జాతీయంగా అనుసరిస్తున్న ప్రమాణాలు, ఏపీలో ఉన్న అవకాశాలు, పెట్టుబడుల గురించి సమావేశంలో ఆయన వివరించారు. Further, in so many areas we need so many next generation reforms for scaling in a higher level. In all these things again, logistics is very crucial. You name all, not only one logistics, backward forward integration to local markets to global markets. That is very, very important. I am very happy this is Andhra Pradesh can lead in this area because on East Coast there is no substitute. So that is our priority. We are having clarity on that. This is only the beginning. We will take to the logical conclusion with all our support. Remaining issues I will deal there. Thank you one and all. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా స్పెషల్ స్టోరీని ఓసారి చూద్దాం. ఇక్కడికి వచ్చినంత సమాధానం ప్రభువా విషయంలో ప్రార్థన చేస్తున్నాను. ఆమె స్తుతులు మీరు స్వీకరించండి. వారి ప్రార్థనకు ప్రతిఫలములు దయచేయండి. వారి ప్రయత్నములు సఫలం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆరోగ్యం ఇవ్వండి. ఆధ్యాత్మికతను ప్రభువా 10 మందికి పంచడానికి, అనేకుల గృహాల్లో రక్షణ జ్యోతి వెలిగించడానికి తాపత్రయపడుతుండగా ఆమె సమస్త ప్రయత్నములు కూడా ఫలింపు దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారి కుమారుడు గౌరవనీయులను క్షేమంగా మా మధ్యకు నడిపించారు తండ్రి. వారిని, వారి సత్యమణిని తోడుకుని వచ్చారు. మీకు కృతజ్ఞతలు నాయన తండ్రి. వారి ఆలోచన నీ చిత్తానుసారంగా సఫలం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి. వారి ప్రణాళికలు సమస్తములు కూడా ప్రభా మీ పాదము దగ్గర తీసుకొచ్చి పెడుతూ ఉన్నాను. ప్రతి ఒక్కటి మీరు పరిశీలిస్తారు. ప్రతిఫలం ఇచ్చే ప్రభువుగా మీరున్నారు. పెంచండి, బలపరచండి. వారి కేడర్, వారు అనుకునేటువంటి నాయన ప్రభా ఆ యొక్క విజన్ అంతా కూడా ఫుల్ఫిల్ చేయమని ప్రార్థిస్తున్నాను దేవాశ్వరుడు. రాజశేఖర్ రెడ్డి గారి జన్మదినము, ఆయన మరణించిన రోజు ప్రతిసారి మనం ప్రతినపూరాల్సినటువంటి విషయం. రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను సాధించగలిగేటువంటి ఏకైక వ్యక్తి ఆయన వారసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు.
ఆ జగనన్నకు మనం అండగా నిలవాలి. జగనన్నను అణచాలనేటువంటి శక్తులకు తగిన రీతిలో గుణపాఠం చెబుతూ ఎన్ని నిర్బంధాలు వచ్చినా, ఎంతగా మనల్ని అణిచివేయాలని ప్రయత్నం చేసినా, మనల్ని కట్టడి చేయాలని చూసినా మన ఆదర్శాన్ని చంపుకోకూడదు, మన ఆశయాన్ని నిర్వీర్యం చేసుకోకూడదు. రాజన్న బిడ్డ, ఆ రామన్న బిడ్డ అయినటువంటి జగనన్నను ముఖ్యమంత్రిని మళ్ళీ చేసి, రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా అయితే మంచి చేసి ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నారో, మళ్ళీ జగనన్న మరో 5 ఏళ్ల పాటు, పోయిన 5 ఏళ్లు ఆయన పరిపాలించినటువంటి తీరు అజరామరమైనటువంటిది. రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రజల గుండెలు నిలిచిపోయారో, ఆయన చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, అదే స్థాయిలో చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు ఒక బలమైన ఒక ముద్ర అనేది ఏర్పరిచారు. అయినా కూడా కొన్ని తప్పుడు హామీలతో ఈరోజు అధికారం కోల్పోయి ఉండొచ్చు. కానీ ఈ 1 సంవత్సరం పరిపాలన చూసిన తర్వాత ప్రజలందరూ కూడా మా జగనన్న మళ్ళీ కావాలని చెప్పి బలమైన నినాదం ప్రతి ఇంట్లో కనబడతా ఉంది. భౌతికంగా 16 సంవత్సరాలుగా ఆయన మన మధ్యలో లేకపోయినా, శారీరకంగా లేకపోయినా భౌతికంగా ఆయన అందరి మనసులో ఒక దేవుడి కంటే గొప్పగా వెలుగుతున్నాడు. ఆయన ఆశయాలు కొనసాగే విధంగా, ఆయన సిద్ధాంతాలు కొనసాగే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా నాయకులు అందరూ కూడా ఆయన ఏదైతే కోరుకున్నారో ఆయన ఆయన ఆశయాల మేరకు ఈరోజు దీంట్లో కూడా ముందు నడిపిస్తామని. కాబట్టి ప్రజల మనసులో దేవుడుగా, చిరంజీవిగా ఉంటాడు. ఆయన ఆత్మ శాంతి కోరాలని. అందువల్ల ఒకటే ఉన్న 5 ఏళ్ళు ఒక ఆంధ్ర భోజుల్లాగా బ్రహ్మాండమైన పరిపాలన చేసి ప్రజల మెప్పు పొందిన, చిరునవ్వుతే ఎప్పుడు ఉండే మహానాయకుడు ఎవరంటే విశ్వసనీయుడు, విలువల నాయకుడు ఒక్క వైఎస్ఆర్ మాత్రమే అని గట్టిగా చెప్పాలి. అందువల్ల ఈరోజు వైఎస్ఆర్ సందర్భంగా మా వాళ్ళందరూ ఈరోజు ఇక్కడ అందరూ నాయకులు రావడం, సుధాకర్ రెడ్డి అయితేనేమి, అలాగే ప్రభాకర్ అయితేనేమి, అలాగే మన హరిరెడ్డి గారు అయితేనేమి, అందరూ నగేష్ గారు అయితేనేమి, అందరూ ఈరోజు ప్రతి ఒక్క సీనియర్ నాయకులు అందరూ రావడం ఈరోజు నిజంగా మా వాళ్ళు ఈరోజు తప్పకుండా ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆయన భగవద్గీతలను అడగాలంటే, ఆయన ఆశను కొనసాగించాలంటే ఆయన అదే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నడవడం, మళ్ళా ఈ 24లో కూటమి మోసపు పార్టీ, కూటమి రాజ్య పూర్తిగా వికలాంగుల కానించి స్త్రీల వరకు, గ్యాసుల కానించి రైతుల వరకు, పెన్షన్ల కానించి అన్ని కట్ చేస్తూ మోసమైన వాగ్దానాలతో అడిగిన వాళ్ళ మీద కేసులు పెట్టి బలాయించిన ఈ కూటమి అదే రాజశేఖర గారు అడిగిన వాళ్ళకి అడగిన వాళ్ళకి ఇద్దరికై చేసిన దానివల్ల చనిపోయి దేవుళ్ళు అవుతారంటారు. అలాగే చనిపోయి ఆయన దేవుడై ఈరోజు మన మధ్యలోనే తిరుగుతూ, ఆ మహానేత బతుకున్నప్పుడు ఎన్నో సంస్కరణలు, ఈరోజు 108 అయితే ఏమి, ఆరోగ్యశ్రీ అయితే ఏమి, ఫీజు రియంబర్స్మెంట్స్ అయితే ఏమి, పక్కా గృహాలు అయితే ఏమి, జలయజ్ఞ ప్రదాత శ్రీ మహానేత డాక్టర్ వైఎస్ఆర్ గారికి ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది. తిరుపతి లక్ష్మీపురం కూడలి వద్ద జరుగుతున్న సుందరీకరణ పనులు ఆకర్షణీయంగా త్వరగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో డిప్యూటీ మేయర్ల వినతి మేరకు మంగళవారం తొండమాన్ చక్రవర్తి హీరో హోండా షోరూం పక్కన గల మాస్టర్ ప్లాన్ రోడ్లు, పద్మావతిపురం, లక్ష్మీపురం కూడలిలో జరుగుతున్న సుందరీకరణ పనులను ముద్ర నారాయణ, ఆర్సీ మునికృష్ణ, కార్పొరేటర్ ఎస్కే బాబు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ లక్ష్మీపురం కూడలిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. ఆ పనులు త్వరగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టారని అన్నారు. తొండమాన్ చక్రవర్తి హీరో హోండా షోరూం పక్కన గల మాస్టర్ ప్లాన్ రోడ్లను తిరుచానూర్ బైపాస్ రోడ్లో కలిసేలా చేస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని డిప్యూటీ మేయర్లు, పద్మావతిపురం పంచాయతీ వారు కోరారని తెలిపారు. ఆ మేరకు ఈ 2 మాస్టర్ ప్లాన్ రోడ్లు పరిశీలించామని అన్నారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈలు రాజు, లలిత, శిల్ప, ఏసీపీ మధు, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, సుమతి, పద్మావతిపురం సర్పంచ్ రాజేంద్ర, గణపతి నాయుడు తదితరులు ఉన్నారు. తిరుపతిలో జరుగుతున్న అభివృద్ధి పనులు సకాలంలో నాణ్యతతో పూర్తి చేయాలని, ఎక్కడా చెత్త కుప్పలు లేకుండా తొలగించాలని కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం అన్ని విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అభివృద్ధి పనులపై ఇంజనీరింగ్, పారిశుద్ధ్యంపై హెల్త్ అధికారులు,
పన్నుల వసూళ్లపై రెవెన్యూ అధికారులు, అక్రమ నిర్మాణాలు తదితరాలపై పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు కమిషనర్కు వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మరింత వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరంలో పారిశుద్ధ్యం కొంతవరకు మెరుగ్గా ఉన్న చెత్త కుప్పలు లేకుండా తొలగించాలని అన్నారు. అన్ని రకాల పన్నులను సకాలంలో వసూలు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నగరంలో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు లేకుండా పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు. సచివాలయ ఉద్యోగులు క్షేత్రస్థాయిలో అన్ని పనులను పరిశీలించాలని అన్నారు. ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాల సందర్భంగా కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, శుద్ధి నిర్వహించారు. అనంతరం ఉదయం 7 గంటల నుండి 9:30 వరకు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణంతో పాటు పలు సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఈ కారణంగా కళ్యాణోత్సవం, ఊంజల్ సేవను రద్దు చేశారు. అనంతరం హైదరాబాదుకు చెందిన స్వర్ణకుమార్ రెడ్డి అనే దాత అమ్మవారికి 8 పరదాలను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరేంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, అర్చకులు బాబుస్వామి, సిబ్బంది పాల్గొన్నారు. సెప్టెంబర్ 5 నుండి 7వ తేదీ వరకు పవిత్రోత్సవాలు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబర్ 5 నుండి 7వ తేదీ వరకు పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జరగనున్నాయి. సెప్టెంబర్ 4న సాయంత్రం పవిత్రోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు. సెప్టెంబర్ 5న పవిత్ర ప్రతిష్ఠ, సెప్టెంబర్ 6న పవిత్ర సమర్పణ, సెప్టెంబర్ 7న మహాపూర్ణాహుతి చేపడతారు. తిరుచానూరు గ్రామంలో ప్రతి సంవత్సరము 4 మార్లు ప్రతి ఉత్సవానికి ముందు కోయిలాల్వార్ తిరుమంజనం చేయడం ఆనవాయితీ. ముఖ్యముగా బ్రహ్మోత్సవ కాలంలో, తదుపరి రథోత్సవ కాలం, రథసప్తమి ముందుకు వచ్చేటువంటి మంగళవారం నాడు, మరియు వసంతోత్సవంలో, మరియు పవిత్రోత్సవానికి ముందుగా వచ్చేటువంటి మంగళవారం నాడు, అనగా సంవత్సరమునకు 4 మారులు ఈ యొక్క కోయిలాల్వార్ తిరుమంజనం చేయటం అనివార్యం. ప్రస్తుతం మనకు ఈ భాద్రపద మాసంలో పౌర్ణానికి మహాపూర్ణావతితో త్రిదిన సంకల్పముగా పాంచరాత్ర ఆగమ సారముగా ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమం నిర్వర్తించబడుతున్నవి. ఈ పవిత్రోత్సవానికి ముందుగా వచ్చేటువంటి మంగళవారం నాడు కోయిల్ ఆల్వార్ తిరుమంజనము నడుస్తుంది. కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అనగా ఆలయ శుద్ధి కార్యక్రమం. ఈ ఆలయ శుద్ధిలో పసుపు, చందనము, కర్పూరము, పచ్చకర్పూరం మొదలైనటువంటి 16 లేపనములతో చూర్ణమును తయారు చేసి గోడలకు ఈ ఎటువంటి క్రిమికీటకాలు లేకుండా ఈ యొక్క ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వర్తించబడును. కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఐరాల మండలం కాణిపాకం శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం 6వ రోజు రాత్రి వృషభ వాహన సేవ సందర్భంగా శ్రీ స్వామివారిని కాణిపాకం గ్రామ వీధుల్లో వైభవంగా వృషభ వాహనంపై విఘ్ననాథుడు విఘ్నాలు కటాక్షించారు. ఉభయదారులుగా కాణిపాకం, సంతపల్లి, మారేడుపల్లి, ముదిగోళం, చిత్తూరు, శాలివాహన వంశస్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో పెంచల కిషోర్, వృషభ వాహనం ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు.
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం శ్రీకాళహస్తి నుండి విజ్ఞానాథునికి పట్టు వస్త్రాలను సమర్పించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బొజ్జల సుధీర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు, పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ మరియు శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో బాపిరెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేసిన దేవస్థానం ఈవో పెంచల కిషోర్. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థానం డిఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓలు రవీంద్రబాబు, ధనంజయ, ధనపాల్, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ చిట్టిబాబు, బాలాజీ నాయుడు, వేద పండితులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. వినాయక నిమజ్జన కార్యక్రమాలను తిరుపతిలోని కమాండ్ కంట్రోల్ కార్యాలయం నుండి 6వ రోజు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలిస్తూ అధికారులకు సూచనలు ఇచ్చారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న వినాయక నిమజ్జన కార్యక్రమాలను తిరుపతిలోని కమాండ్ కంట్రోల్ కార్యాలయం నుండి ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 4670 గణపతి విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఇప్పటి వరకు 4252 విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఇంకా 458 గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేయాల్సి ఉంది. ఈ విగ్రహాలను నిమజ్జనం చేయబోయే సమయంలో జాతీయ రహదారులపై ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా విగ్రహాలను నిమజ్జనం చేసే ప్రాంతంలో లైటింగ్ ఏర్పాటు చేసుకుని జాగ్రత్తలు వహించాలన్నారు. ట్రాక్టర్, టాటా ఎస్ లారీలలో నిమజ్జనానికి తీసుకెళ్తున్న చివరి వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. అదేవిధంగా పోలీసుల నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జరగబోయే వింతల్ని వీరబ్రహ్మేంద్ర స్వామి ముందే చెప్పినట్లు బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలో ప్రతి జీవి జీవించడానికి త్రాగే నీటిని అమ్మే రోజులు వస్తాయన్న సత్యం ఇప్పుడు ఆచరణలో ఉంది. నీటి జాడ ఎక్కడ ఉంటుందో అక్కడ జీవం స్థావరం ఏర్పరచుకుంటుంది. భూమి మీద నీరు ఉంది కాబట్టి మానవులతో పాటు అనేక జంతు జీవరాశులు జీవిస్తున్నాయి. కూడు, గుడ్డ, నీడ ఈ మూడింటిలో ప్రాణం నిలబెట్టుకోవాలంటే మొదటిది ఆహారం. తినే తిండికి తోడుగా నీరు ముడిపడి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నీళ్లు లేకపోతే ప్రాణాలు పోయే పరిస్థితి. ఇలాంటి ప్రాముఖ్యత కలిగిన నీటిని దశాబ్దాల కాలంగా విక్రయిస్తున్నారు. మినరల్ వాటర్ పేరుతో 20 లీటర్ల క్యాన్ 15 రూపాయలకు, అదే బ్రాండెడ్ కంపెనీ పేరుతో 1 లీటర్ బాటిల్ 20 రూపాయలకు విక్రయిస్తూ ప్రజల సంపాదనలో కొంత ధనాన్ని నీటి కోసం కేటాయించేలా అలవర్చుకునే పరిస్థితి సమాజంలో నెలకొంది. ఈ నీరు తాగడం వల్ల ఎముకల సంబంధిత జబ్బులు వస్తున్నట్లు డాక్టర్లు ఎప్పుడో బహిర్గతం చేశారు. శతాబ్దాల కాలంగా భూగర్భం నుంచి వచ్చే గంగాజలం తాగుతూ 100 సంవత్సరాలు పైన జీవించిన చరిత్ర మానవులది. తిరుపతి వాసులైతే అర్ధ శతాబ్దం పైగా రంగంపేట వద్ద ఉన్న కళ్యాణి డ్యాం నీళ్లను సేవిస్తూ 4 దశాబ్దాల కాలంగా తెలుగంగ నీటిని తాగుతూ జబ్బుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉన్నారు. నేడు కంపెనీ కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ రేటుకి చౌకగా దొరుకుతున్నాయి. ఈ మినరల్ వాటర్ నుంచి తప్పించుకొని కూల్ డ్రింక్ తాగుదామనుకుంటే అందులోనూ క్రిమి సంహారక రసాయనాలు ఈ కంపెనీ కూల్ డ్రింక్స్లో కలుపుతున్నారు. దీంతో ఏది తాగినా ప్రమాదం అంటూ భయపడాల్సిన పరిస్థితి. దీంతో ఏది ప్రకృతి సిద్ధంగా అందడం లేదు. అన్నీ కల్తీయే. మానవులు జీవించడానికి అందనంత ఎత్తుకు ఎదగడానికి కాదేది కల్తీకి అనర్హం అన్న చందంగా ఎవరు ప్రాణాలు కోల్పోయినా పర్వాలేదు. తాము అందనంత ఎత్తుకు ఎదగాలని వ్యాపారులు సంపాదనే ధ్యేయంగా ముందుకెళ్లడం బాధాకరం. ఆచితూచి ఆలోచించి వ్యవహరిస్తూ జీవించడానికి కావలసిన వాటిని మెలకువలతో తీసుకుంటే వారి వంశం నేటి కల్తీ యుగంలో కొంతవరకైనా జీవించి కొంతకాలం ప్రాణాలను దక్కించుకోగలరు. ఎస్వి మెడికల్ కాలేజ్లో వైద్య అధ్యాపకులకు 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల నందు వైద్య అధ్యాపకులకు నిరంతర వైద్య విద్యలో భాగంగా బేసిక్ కోర్స్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ అనే అంశంపై మొదటి రోజు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 3 రోజులు సాగే ఈ కార్యక్రమంలో మెడికల్ ఎడ్యుకేషన్ విభాగం నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఏఎస్ కిరీటి, నేషనల్ మెడికల్ కమిషన్ న్యూఢిల్లీ నుంచి విచ్చేసిన డాక్టర్ పద్మావతి, వీరి ఆధ్వర్యంలో 30 మంది వైద్య అధ్యాపకులకు నూతన పద్ధతిలో వైద్య విద్య బోధనపై శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాధా, చిన్నపిల్లల విభాగాధిపతి డాక్టర్ మనోహర్, డాక్టర్ ఉమాదేవి, డాక్టర్ సత్యనారాయణ మూర్తులతో పాటు వైద్యులు, వైద్య అధ్యాపకులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ 71వ ఫౌండేషన్ డేను ఘనంగా జరుపుకున్నారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ 71వ వ్యవస్థాపక దినోత్సవాన్ని శ్రీనివాస ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్వియు విసి అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు తదితరులు విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ భారతదేశంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బంది అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. వాళ్ళందరూ కూడా కలిసి మన ఇప్పుడు ప్రభుత్వం ఫైనాన్షియల్గా చాలా పూర్ స్టేజ్లో ఉంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ మధ్యనే మన ఇంజనీరింగ్ కాలేజీ పూర్వపు విద్యార్థులు దాదాపు 25 కోట్లతో మన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ఉమెన్స్ హాస్టల్ సపరేట్గా లేదని వాళ్ళంతా ముందుకు వచ్చి 7 కోట్లతో ఒక బ్లాక్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. అలిపిరిలోని శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్రాంతంలో అడ్డుగా ఉన్న చెట్లు తొలగింపు, నవనీకరణ తదితర కారణాల నేపథ్యంలో సెప్టెంబర్ 7వ తేదీ నుండి 13వ తేదీ వరకు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఆన్లైన్ టికెట్లను టీటీడీ రద్దు చేసింది. సెప్టెంబర్ నెలలో 7 రోజులు మినహా మిగిలిన రోజులలో ఆన్లైన్లో విశేష హోమం టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సహకరించాల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,07,610 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 9,687 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,26,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 129 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. గంటకు 21 లక్షల కిలోమీటర్ల వేగంతో భూమిని ఢీకొన్న సౌర తుఫాను. పవర్ గ్రిడ్స్, జీపీఎస్, కమ్యూనికేషన్ శాటిలైట్లు, హై ఫ్రీక్వెన్సీ రేడియో వ్యవస్థలకు అంతరాయం. శాస్త్రవేత్తల హెచ్చరిక. చరిత్రాత్మక క్షణం. తొలి మేడ్ ఇన్ ఇండియా చిప్ అందుకున్న ప్రధాని మోదీ. ఏపీని గ్లోబల్ లాజిస్టిక్ హబ్గా తీర్చిదిద్దుతాం. సీఎం చంద్రబాబు వెల్లడి. ఇడుపులపాయలో ప్రార్థనల్లో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ అధినేత జగన్. ఘనంగా వైఎస్ఆర్ 16వ వర్ధంతి వేడుకలు. రాజన్న స్ఫూర్తిని కొనియాడిన అభిమానులు. వృషభ వాహనంపై వరసిద్ధుడు. నయనానందకరంగా కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు. తిరుపతి జిల్లాలో 4,252 విగ్రహాల నిమజ్జనం. కమాండ్ కంట్రోల్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న ఎస్పీ హర్షవర్ధన్ రాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.